అది ఎందుకంటే ఓట్లు పడిన దాకా ఒక మాట, ఓట్లు వేసిన తర్వాత ఒక మాట, ఒక శాస్త్రం ఉంటుంది కదా. మాకు ప్రధాన కారణం ఏంటంటే ఉచిత బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల మేము చాలా వరకు మా జీవితాలు కోల్పోతున్నాం. ప్రధానమైన కారణం. మీరు బస్సులు ఫ్రీ పెట్టుకోవద్దు, పెట్టుకోండి, కానీ ఆటో డ్రైవర్ కడుపు మడికి కొట్టొద్దు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అయితే మా పరిస్థితి ఏంటంటే కూడా ఆటో కార్మికులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే మనతో పాటు కొంతమంది ఆటో ఓనర్లు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు, రేటుకి మీ ప్రధాన కారణం ఏంటి? మాకు ప్రధాన కారణం ఏంటంటే ఉచిత బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల మేము చాలా వరకు మా జీవితాలు కోల్పోతున్నాం. ప్రధానమైన కారణం. ముఖ్యమైన కారణం ఏంటంటే ఆటో డ్రైవర్లు ఆటోలు ఎక్కేది 90% మహిళలు మాత్రమే. అలాంటిది మహిళలకి బస్సులు ఫ్రీ పెడుతున్నారు. పెట్టండి, మా వద్దనలేదు, పెట్టుకోండి, కానీ మా కడుపు మీద కొట్టి మీరు న్యాయం చేస్తారా అని మేము అడుగుతున్నాం. మా కడుపు, మా పిల్లల్ని మేము పోషించుకోవాలంటే మేము రోడ్డు మీద ఆటో తిప్పాలి. తిప్పలేని పరిస్థితి మీరు మమ్మల్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి తక్షణం మాకు న్యాయం చేసిన తర్వాత మేము ప్రధానంగా మా ఆటో డ్రైవర్కి మీరు ఏం చేస్తారో ముందు చెప్పి, ఇంకా 4 రోజులు టైం ఉంది బస్సు ఫ్రీ పెట్టడానికి. ప్రధానంగా మేము హెచ్చరిస్తుంది ఏంటంటే మీరు బస్సులు ఫ్రీ పెట్టుకోవద్దు, పెట్టుకోండి, కానీ ఆటో డ్రైవర్ కడుపు మడికి కొట్టొద్దు. ఆటో డ్రైవర్ కడుపు ఒకటే కొట్టరు, మీరు ఆయన్ని నమ్ముకొని ఉన్న నలుగురు ఫ్యామిలీ పిల్లలు అందరూ కడుపులు మీరు కొట్టిన వాళ్ళు అవుతారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఆటో డ్రైవర్లతో పాటు వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం అందరూ కలుపుకుంటే దగ్గర మనకి చాలా వరకు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మీరు అందరికీ కూడా న్యాయం చేయాలంటే తక్షణం మీరు ఆటో డ్రైవర్కి న్యాయం చేసిన తర్వాతే మీరు ఏదన్నా చేయాలనేసి మేము చెప్పడం చేస్తున్నాం అండి. ఎంతకొంత ఆర్థిక భరోసా కల్పిస్తారని ముందు చెప్పారు, మీకేం చెప్పారు? ఆర్థిక భరోసా కాదండి, ఎలక్షన్ ముందు 190 సవాళ్ళు ఇస్తారండి అందరూ కూడా. అది ఎందుకంటే ఓట్లు పడిన దాకా ఒక మాట, ఓట్లు వేసిన తర్వాత ఒక మాట, ఒక శాస్త్రం ఉంటుంది కదా. ఏంటంటే వడ్డీ చేరేదాకా ఒక మాట, వడ్డీ చేరకముందు ఒక మాట అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ రోజు పాదయాత్రలో ఏదైతే నారా లోకేష్ గారు హామీ ఇచ్చి ఆటో డ్రైవర్లు అన్ని విధాలు ఆదుకుంటాం అన్నారో, కానీ ఆ ఆటో డ్రైవర్లు ఆదుకునే విషయం అనేది పక్కన పెట్టేసి ప్రధానంగా ఏంటంటే సూపర్ 6 అమలు చేయాలనుకుంటున్నారు. సూపర్ 6 అమలు చేసి మీరు చెయ్యండి, సంక్షేమం ఇవ్వండి, వద్దనట్లేదు, ప్రజలకు మంచి చేయండి, కానీ ఆ ప్రజల్లో కూడా మేము కూడా ఉన్నామని గుర్తుంచుకోండి అని ఒక మాట మేము హెచ్చరిస్తున్నాం సూటిగా. ఇదే కానీ న్యాయంగానే తక్షణంగా చేయకపోతే దీన్ని తీవ్రంగా పరిగణించి ఇంకా ముందు ఇంకా అనేకమైన కార్యక్రమాలు దీన్ని ఇంకా కూడా పైకి స్థాయికి తీసుకెళ్లి మా న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో వివిధ రకాల ఆటో స్టాండ్ల నుంచి ఆటో స్టాండ్ సభ్యులందరూ వచ్చి ఈరోజు విశాఖపట్నంలో మహా ఎత్తున విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్దకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందువల్లంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఆటో డ్రైవర్లు బ్రతకడమే బారడం. అన్ని రోజుల్లో పిల్లలు పోషించుకోలేక, ఇంటద్దులు కట్టుకోలేక, నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ఆ ధరలు ఒకవైపు రకరకాలుగా వేధిస్తుంటే పుండి మీద కారం జల్లినట్టు ఇంకా ఫ్రీ బస్సుల్ని తీసుకొచ్చి మా యొక్క పొట్టలు కొడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఫ్రీ బస్ పెట్టడం తప్పని కూడా అనడం లేదు, కానీ మాకంటూ ప్రభుత్వం వారు ఏదైనా ఉపాధి చూపించిన తర్వాత చాలామంది ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు. చదువుకునే వాళ్ళకి అయితే ఏదో ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇమ్మని చెప్పడం లేదు. ఎవరు చదువుకు తగ్గట్టుగా వాళ్ళకి ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కానీ, లేదంటే బ్రతకడానికి ఏదో ఉపాధికి కొంత వేతనంగా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ ఆటో సోదరులందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భగత్ సింగ్ ఆటో స్టాండ్ ఆరిలోవా.